ఇక్కడ షీ నోస్ అంటే ఆమెకు తెలుసు. షీ నోస్ సింపుల్ ప్రెజెంట్ లో ఉంది షీ కాబట్టి ఇక్కడ ఎస్ యాడ్ చేసినాం. క్లియర్. షీ నోస్ సంథింగ్ అంటే ఆమెకి ఏదో తెలుసు. సంథింగ్ మనం తెలుగులో చెప్తుంటాం చూడండి, నేను ఏదో చూసిన, ఆమె ఎవరినో అతను ఎవరికో కాల్ చేసిండు, రైట్, నువ్వు ఏదో చెప్పినావు, ఆమెకి ఏదో తెలుసు. ఇట్లాంటి సిచ్యువేషన్ లో మనం యూజ్ చేస్తుంటాం సంథింగ్. అంటే కొంచెం తెలుసు అని చెప్పొచ్చు, ఆఫ్ కోర్స్ ఏదో తెలుసు అనే కాంటెక్స్ట్ లో కూడా మనం చెప్పొచ్చు. సో మనకు అలవాటైన లాంగ్వేజ్ లో మనం నేర్చుకుంటేనే చాలా ఈజీగా గుర్తుపెట్టుకుంటాం. షీ నోస్ సంథింగ్ అంటే ఆమెకి ఏదో తెలుసు. షీ నోస్ నథింగ్ అంటే ఆమెకి ఏం తెలియదు, ఆమెకు ఏం తెలియదు. ఇక్కడ నథింగ్ మాత్రం ఉంది, ఇక్కడ డజంట్ నో లేదు. మరి ఎట్లా? నాట్ లేదు అయినా అది నెగిటివ్ సెంటెన్స్ గా చెప్తున్నారు ఎట్లా అనే డౌట్ రావచ్చు. ఇక్కడ నథింగ్ అంటేనే ఏం లేదు అని అర్థం. కాబట్టి మళ్ళీ ఇక్కడ డస్ అనేది యూజ్ చేయకూడదు, డస్ నాట్ యూజ్ చేయకూడదు. చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే షీ డస్ నాట్ నో నథింగ్ అని చెప్తారు. 2 సార్లు చెప్పాల్సిన అవసరం లేదు, రైట్. షీ నోస్ నథింగ్ అంటే ఆమెకి ఏం తెలియదు అని అర్థం. మరి ఇదే సెంటెన్స్ ని ఇంకోలా కూడా చెప్పొచ్చు. ఎట్లా? షీ నోస్ నథింగ్ అని చెప్పొచ్చు. Otherwise, you can say like this as well. ఏంటి? She doesn't know anything. రెండు సేమ్, both of them are same. ఏంటి ఇక్కడ? She knows nothing అంటే ఆమెకి ఏమీ తెలియదు. She doesn't know anything అంటే ఆమెకి ఏమీ తెలియదు అని అర్థం. రెండు సేమ్. ఇక్కడ మనకు తెలుసు డస్ వచ్చిన తర్వాత మళ్ళీ ఎస్ రాదు, యాజ్ పర్ ప్రెజెంట్ సింపుల్ టెన్స్, రైట్. ఇక్కడ చూడండి, ఇప్పుడు షీ నోస్ సంథింగ్ అంటే ఆమెకి ఏదో తెలుసు. షీ నోస్ నథింగ్ అంటే ఆమెకి ఏం తెలియదు. షీ డజంట్ నో ఎనీథింగ్ అంటే ఆమెకి ఏమీ తెలియదు, రైట్. షీ నోస్ ఎవ్రీథింగ్ అంటే ఆమెకు మొత్తం తెలుసు. షీ నోస్ ఎవ్రీథింగ్ అంటే మొత్తం. ఈ విధంగా మనం యూజ్ చేస్తుంటాం. ఓకే, వెల్ ఆమెకి ఏమైనా తెలుసా అని క్వశ్చన్ అడిగినాం అనుకో, అప్పుడు ఏమైతుంది? డస్ షీ నో ఎనీథింగ్. డస్ షీ నో ఎనీథింగ్ అంటే ఆమెకి ఏమైనా తెలుసా, ఇట్లా, రైట్. ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. హీ మెట్ అంటే అతను కలిసిండు, ఎవరినో కలిసిండు, ఎవరో ఒకరిని కలిసిండు అని అర్థం అనుకోండి సింపుల్ గా. హీ మెట్ సమ్వన్. ఓకే, హీ మెట్ సమ్వన్ అతను ఎవరినో కలిసిండు. హీ మెట్ నో వన్ అంటే అతను ఎవరిని కలవలేదు. హీ మెట్ నో వన్. నో వన్ అంటే ఇక్కడ నెగిటివ్ కాబట్టి ఇక్కడ డిడ్ నాట్ తో అవసరం లేదు, రైట్. హీ మెట్ నో వన్ అంటే అతను ఎవరిని కలవలేదు. అదే నెగిటివ్ గా చెప్పాలనుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? హీ డింట్ మీట్ ఎనీవన్. హీ డిడ్ నాట్ మీట్ ఎనీవన్ అంటే అతను ఎవరిని కలవలేదు అని అర్థం. ఇక్కడ డిడ్ ఎందుకు వచ్చింది అంటే వర్బ్ నెంబర్ 2. ఇక్కడ డస్ ఎందుకు వచ్చింది అంటే వర్బ్ నెంబర్ 1. మనకు తెలుసు, రిపీటెడ్లీ ఐఎమ్ సేయింగ్ దట్ అండ్ ఐఎమ్ యాక్చువల్లీ reminding you of that, right? Because as there is a chance, as there are a lot of chances that students might get actually might forget everything about simple present tense. That is the reason I always do remind them, sorry. ఇక్కడ he met someone అంటే అతను ఎవరినో కలిసిండు. he met no one అతను ఎవరిని కలవలే. he didn't meet anyone అతను ఎవరిని కలవలే. రెండు సేమ్, he met no one or he didn't meet anyone. రెండిట్లో ఏదో ఒకటే గుర్తుపెట్టుకోండి, రెండు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. సో దట్స్ అకార్డింగ్ టు యువర్ కన్వీనియన్స్ అండ్ యువర్ కంఫర్టబిలిటీ, రైట్. వెల్ గైస్, ఇక్కడ సంథింగ్ హ్యాపెండ్ ఏదో జరిగింది. సంథింగ్ హ్యాపెండ్ ఏదో జరిగింది. సంథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్ ఏదో జరుగుతోంది. ఐ హ్యావ్ టు నో దట్, నాకు తెలియాలి. సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ అంటే ఏదో జరుగుతోంది. సంథింగ్ హ్యాపెండ్ అంటే ఏదో జరిగింది. నథింగ్ హ్యాపెండ్ ఏం జరగలే. నథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్ అంటే ఏం జరగట్లే అని అర్థం. ఇట్లా మనం చెప్పొచ్చు. అవి మన ప్రాక్టికల్ లైఫ్ లో చాలా రెగ్యులర్ గా యూజ్ చేస్తాం, వాటిని యూజ్ చేసుకోవచ్చు. ఆఫ్ కోర్స్ ఇక్కడ వెల్ వీ హ్యావ్ సంథింగ్ టు ఈట్. మేము తినడానికి ఏదో ఒకటి అయితే ఉంది, ఎంతో కొంత ఉంది, ఏదో ఒకటి ఉంది, సంథింగ్ అయితే ఉంది, మేము తినడానికి కొంచెం ఉంది అని అర్థం. వీ హ్యావ్ సంథింగ్ టు ఈట్, తినడానికి కొంచెం ఉంది. వీ హ్యావ్ నథింగ్ టు ఈట్ అంటే తినడానికి ఏం లేదు, మా దగ్గర తినడానికి ఏమీ లేదు. వీ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ టు ఈట్, ఈ రెండు సేమ్. వీ హ్యావ్ నథింగ్ టు ఈట్ అని చెప్పండి ఈదర్, ఆర్ యూ కెన్ సే వీ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ టు ఈట్ అంటే రెండింటికి మీనింగ్ కూడా మా దగ్గర తినడానికి ఏమీ లేదు అని అర్థం. ఇక్కడ వి లాస్ట్ ఎవ్రీథింగ్, మేము మొత్తం పొడగొట్టుకున్నాం అని చెప్పాలంటే వి లాస్ట్ ఎవ్రీథింగ్, రైట్. ఈ విధంగా చెప్పొచ్చు.
ఇక్కడ ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే, అంతా బాగుంది. ఎవ్రీవన్ ఈజ్ గుడ్, అందరూ బాగున్నారు. ఇది మనం చాలా రెగ్యులర్ గా అడుగుతుంటారు కదా, ఈజ్ ఎవ్రీవన్ ఓకే, అందరూ బాగున్నారా, ఈజ్ ఎవ్రీథింగ్ ఫైన్, అంతా ఫైనా, ఇట్లా అడుగుతుంటాం. అంతా ఓకేనా అంటే ఈజ్ ఎవ్రీథింగ్ ఫైన్, అందరూ బాగున్నారా, ఈజ్ ఎవ్రీవన్ గుడ్, దాట్స్ ఇట్. ఇవి యూజ్ చేస్తాం. లెట్స్ మూవ్ ఆన్ టు దిస్ సైడ్. ఇక్కడ చూద్దాం. యూ సెడ్ అంటే నువ్వు చెప్పినావు, ఏంటి ఏదో చెప్పినావు నువ్వు, సంథింగ్. యూ సెడ్ సంథింగ్, నువ్వేదో చెప్పినావు. యూ సెడ్ నథింగ్, నువ్వేం చెప్పలే, నువ్వు ఏమీ చెప్పలేదు, రైట్. ఇక్కడ అదే సెంటెన్స్ ఇట్లా కూడా చెప్పొచ్చు, యూ డింట్ సే ఎనీథింగ్. ఎనీథింగ్ అనేది ఎప్పుడు కూడా నెగిటివ్ లో వస్తుంది లేదా క్వశ్చన్ మేకింగ్ లో వస్తుంది. పాజిటివ్ లో మాత్రం నథింగ్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి, రైట్. నెగిటివ్ అంటే నాట్ తో ఎప్పుడైనా వచ్చేది ఎనీథింగ్, ఎనీబడి ఈ విధంగా వస్తుంది, రైట్. ఎప్పుడు కూడా ఎనీథింగ్ అనేది నెగిటివ్ తో వస్తుంది లేదా క్వశ్చన్ తో వస్తుంది. ఇప్పుడు చూద్దాం. యూ డింట్ సే ఎనీథింగ్ అంటే నువ్వేం చెప్పలేదు, యూ సెడ్ నథింగ్ అంటే నువ్వేం చెప్పలేదు. ఈ రెండు సెంటెన్సెస్ సేమ్, రెండింటి మీనింగ్ కూడా సేమ్. మరి నువ్వేమన్నా చెప్పినవా అని అడగాలనుకోండి, అప్పుడేంటి, డిడ్ యూ సే ఎనీథింగ్. నువ్వేమన్నా చెప్పినవా, డిడ్ యూ సే ఎనీథింగ్. నువ్వేదైనా చెప్పినవా, డిడ్ యూ సే సంథింగ్ అడగవచ్చు, నో ప్రాబ్లం. డిడ్ యూ సే సంథింగ్, నువ్వేదైనా చెప్పినవా. డిడ్ యూ సే ఎనీథింగ్, నువ్వేమన్నా చెప్పినవా. నువ్వేం చెప్పలేదా, డిడెంట్ యూ సే ఎనీథింగ్. నువ్వేం చెప్పలేదా అంటే డింట్ యూ సే ఎనీథింగ్. ఇట్లా నెగిటివ్ క్వశ్చన్ లో అడగచ్చు. వీ కెన్ బి డూయింగ్ మ్యాజిక్స్ మ్యాన్ ఇఫ్ వీ గాట్ సమ్ క్లారిటీ అబౌట్ హౌ టు యూజ్ ద సెంటెన్సెస్, హౌ టు ఫ్రేమ్ ద సెంటెన్సెస్. ఇట్స్ గాట్ డామ్ ఈజీ. ఓకే, లెట్స్ మూవ్ ఆన్ టు ద అదర్ ఎగ్జాంపుల్. ఐ సా, నేను చూసిన. ఐ సా సంథింగ్, నేను ఏదో చూసిన. ఐ సా నథింగ్, నేను ఏమీ చూడలేదు. ఐ డింట్ సీ ఎనీథింగ్, నేను ఏమీ చూడలేదు. రెండు సేమ్. ఐ సా నథింగ్, ఐ డింట్ సీ ఎనీథింగ్, రెండు సేమ్ మీనింగ్. ఐ సా నథింగ్ అంటే నేనేమీ చూడలేదు. ఐ డింట్ సీ ఎనీథింగ్ అంటే నేనేమీ చూడలేదు అని అర్థం. ఓకే. ఐ సా ఎవ్రీథింగ్ అంటే నేను మొత్తం చూసిన. ఐ సా ఎవ్రీథింగ్, నేను మొత్తం చూసిన. వాట్ ఎవర్ హ్యాపెన్ హియర్, ఇక్కడ జరిగింది మొత్తం నేను చూసిన అని చెప్పొచ్చు, రైట్. ఇక్కడ డిడ్ యూ సీ ఎనీథింగ్, నువ్వేమన్నా చూసినావా అని క్వశ్చన్ అడిగినప్పుడు డిడ్ యూ సీ ఎనీథింగ్ ఇట్లా అడుగుతాం. ఓకే, మళ్ళీ మనం చాలా రెగ్యులర్ గా అడిగే కామన్ క్వశ్చన్స్ ఏంటి అంటే, డూ యూ నో ఎనీథింగ్ అబౌట్ ఇట్, దీని గురించి నీకేమన్నా తెలుసా. డూ యూ నో ఎనీథింగ్ అబౌట్ దిస్ సిటీ, ఈ సిటీ గురించి నీకేమన్నా తెలుసా. డూ యూ నో ఎనీథింగ్ అబౌట్ దిస్ యూట్యూబ్ ఛానల్, ఈ యూట్యూబ్ ఛానల్ గురించి నీకేమన్నా తెలుసా. డూ యూ నో ఎనీథింగ్ అబౌట్ ఎడిటింగ్ గురించి నీకేమన్నా తెలుసా. లాట్స్ ఆఫ్ క్వశ్చన్స్ యూ క్యాన్ బి ఫ్రేమింగ్ ఆన్ యువర్ సెల్ఫ్, ఆఫ్ కోర్స్, రైట్. అలాగే డూ యూ నో ఎనీవన్ అరౌండ్ హియర్, ఇక్కడ నీకు ఎవరైనా తెలుసా. డూ యూ నో ఎనీబడి అరౌండ్ హియర్, నీకు ఇక్కడ ఎవరైనా తెలుసా. లేదా డూ యూ నో ఎనీవన్ అరౌండ్ హియర్, ఇక్కడ నీకు ఎవరైనా తెలుసా. ఇన్ దిస్ సిటీ, డూ యూ నో ఎనీబడి ఇన్ దిస్ సిటీ, ఈ సిటీలో నీకు ఎవరైనా తెలుసా. చాలా సార్లు మనం యూజ్ చేస్తూ ఉంటాము ఆ క్వశ్చన్స్ ని కదా. డిడ్ యూ గెట్ ఎనీథింగ్ ఫ్రమ్ దిస్ క్లాస్, ఈ క్లాస్ నుంచి మీకు ఏమైనా అర్థమైందా. వెల్, ఐ థింక్ యూ గాట్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ దిస్ క్లాస్, రైట్. ప్రతి ఒక్కటి అర్థమైంటుంది. Or you got nothing? No, you got everything from this class anyway. So let's meet in the next class. That's it for today, and keep practicing and keep asking me your doubts. Keep shooting me with your doubts anyway. Let's be in touch. Bye for now. See you.